హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈ రోజు రెసిపీ వచ్చేసి చిక్కడి గ్రేవీతో అండి మంచి చికెన్ చేసి చూపిస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ బిగినర్స్ ఫ్రెండ్లీ చికెన్ అండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. వంట రాని వారు కూడా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ చికెన్ని ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఇక్కడ నేను 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ వాష్ చేసుకుని తీసుకున్నానండి. ఈ చికెన్ ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక ఫ్రెష్ దంచిగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలాలు మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడతాయండి. ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి. ఒక ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకోండి మూత పెట్టుకొని. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఆయిల్లోనే 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి. అలాగే కేజీ చికెన్కి 200 గ్రాముల వరకు ఉల్లిపాయలు పడతాయండి. ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. సన్నగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయించుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో బాగా పండిన ఒక టమాటో అనేది వేసుకోండి. టమాటో అనేది గుజ్జుగా సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోండి. టమాటో ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయితే ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా ఇందులో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదండి, అదంతా హై ఫ్లేమ్లోనే వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు, ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోవాలండి. చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేది ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అంతవరకు కూడా ఈ చికెన్ అనేది కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు చూడండి నాకు ఒక 10 నిమిషాలకండి ఆయిల్ వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిందండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు, ఒక 3/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయించింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ అండి, నేను ఇది రెడీమేడ్దే యూజ్ చేస్తున్నాను. ఇందులో కారం కోసం అండి నేను మ్యారినేట్ చేసినప్పుడు 1.5 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు 2.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల చిక్కడి గ్రేవీ వస్తుంది. నేను ఒక 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకుంటున్నానండి, తరకలు లేనిది. పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలాలంతా చికెన్కి బాగా పట్టాలండి. అలా కలుపుకొని కొంచెం కసూరి మేతిని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. మసాలాలన్నీ ఆయిల్ సపరేట్ అవ్వాలి అంతవరకు కుక్ చేసుకోండి. అప్పుడే మసాలాలన్నీ చికెన్కి అనేవి బాగా పడతాయండి. ఈ కసూరి మేతిని వేసుకొని ఒక మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది కదా, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని చికెన్ గ్రేవీ కోసం 1.5 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ అనేది ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మామూలు లిడ్ అనేది పెట్టుకొని ఒక హై ఫ్లేమ్లోని ఒక 5 నిమిషాలు అనేవి ఉడికించుకోవాలండి. చూడండి ఇలా మన చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోండి. నేను ఉప్పు మ్యారినేట్ చేసినప్పుడు వేసాను, తర్వాత వేయడం మర్చిపోయాను కనుక ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను చికెన్కి అనేది. టేస్ట్ తగినంత ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇప్పుడు
మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం వాటర్ వేసాం కదా, కొంచెం ఇంకాలండి. కొంచెం ఇంకినంత వరకు మామూలుగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాలకు అనేది వాటర్ కొంచెం తగ్గుతుందండి. ఇలా వాటర్ తగ్గినాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్లు ఇచ్చుకోండి. 2 విజిల్కి మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. కుక్కర్ ప్రెషర్ పోయినాక నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడింది. ఇందులో ఇప్పుడు గుప్పెడంతా ఫ్రెష్గా వాష్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఈ విధంగా తయారు చేసుకున్న చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు ఈ చికెన్ అనేది. ఈ చికెన్లో చేసుకునేది వెజ్ బిర్యానీ, పలావ్లోకి, బగారా రైస్లోకి బాగుంటుందండి. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోగల చికెన్ కర్రీ అండి. చికెన్ గ్రేవీతో వచ్చింది కదండి. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.